మనం ముందుగా మనం ప్రీవియస్ లెసన్లో చూసుకుంటే ఎన్ని స్వరాలు ఉంటాయి ఒక ఆక్టివ్లో, ఆ ఆక్టివ్ని ఏమంటారు అనేది మనం ప్రీవియస్ లెసన్లో చూసుకున్నామండి. ఈ లెసన్లో చూసుకుంటే ఒక ఆక్టివ్లో 16 స్వరాలు ఉంటాయండి, అంటే 16 స్వరాలు ఉంటాయి. ఈ 16 స్వరాలని ఏమంటారు, దానిని ఎలా ప్లే చేయాలి, దానిని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీరు కామెంట్ అయితే చేయండి, ఏమైనా అనుకుంటే నేను ఇంకా వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటాను. అదేవిధంగా కొత్తగా ఎవరైనా నేర్చుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. లెసన్లోకి వెళ్దాం. ఓకే, ఇలా ప్లే చేస్తే మొత్తం 16 స్వరాస్ అండి. ఈ 16 స్వరాలు ఏంటి అనేది నేను చెప్తాను. దీంట్లో మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఆక్టివ్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఆక్టివ్లో మనకి ఈ 5 బ్లాక్ కీస్ కనిపిస్తున్నాయి కదా. ఈ బ్లాక్ కీస్ కూడా ఇప్పుడు మనం కౌంట్ చేయాలి. బిఫోర్ మనం ఏం చేసాం, వైట్ కీస్ మాత్రమే కౌంట్ చేసాం. ఇప్పుడు బ్లాక్ కీస్ కూడా కౌంట్ చేస్తున్నాం. దాన్ని బట్టి మనకి 16 కీస్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. అంటే 16 అంటే 16 స్వరాలు అనేవి మనకి ఒక ఆక్టివ్లో ఉన్నాయండి. అది ఎట్లా అనేది మనం కౌంట్ చేస్తే, ఫస్ట్ ఇది సా అండి. ఇది సాకి షడ్జమం అన్నాము కదా. ఈ షడ్జమంలో ఇది సా. నెక్స్ట్ ఇది శుద్ధ వృషభం. దీనిని రీవన్ అంటారండి. దీనిని రీవన్. అదేవిధంగా ఇక్కడ వస్తోడికి రీ2 అంటే మనకి 3 ఉంటాయండి. రీ1, రీ2, రీ3. ఒకే నోట్లో మనకి 1, 2, 3. కీబోర్డ్లో ఒక ఆక్టివ్లో 3 రీస్ ఉంటాయండి, అంటే 3 రీలు ఉంటాయి. అంటే రీ1, రీ2, రీ3. అలానే గా1, గా2, గా3 అంటే 3 గాలు ఉన్నాయండి. అదేవిధంగా గా1, గా2, గా3. అదేవిధంగా 2 మాలు ఉంటాయండి, 2 మాలు ఉంటాయి, మా1, మా2. అదేవిధంగా ఓన్లీ పా ఒక్కటే ఉంటుందండి. పా ఏంటంటే మనం పంచమం అని చెప్పాం. పంచమంలో మనం ఓన్లీ పా ఒక్కటే ఉంటుంది, సా ఒక్కటే ఉంటుంది, షడ్జమం. ఈ 2 మాత్రమే మనకి ఒక ఆక్టివ్లో సపరేట్ ఉంటాయి. దీంట్లో మనం చూసుకుంటే నెక్స్ట్ పా అయింది, దా1, దా2, దా3. 1, 2, 3 అని చెప్పుకుంటామండి. అంటే దా1, దా2, దా3 చెప్పాం. దా1, దా2, దా3. అదేవిధంగా నీకొస్తోడికి నీ1, నీ2, నీ3 అంటే 3 నీళ్ళు ఉన్నాయి, అంటే 3 నీస్ ఉన్నాయి. 1, 2, 3. ఇలా చూసుకుంటే నెక్స్ట్ లాస్ట్ వస్తోడికి మళ్ళీ సా. ఇది కాకలి నిషాదం. ఇలా చూసుకుంటే మనకి ఎన్ని కౌంట్ చేద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. మళ్ళీ ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఇక్కడ నుండి ఇక్కడ చూస్తే 16 స్వరాలు. ఈ అన్నిటిని కలుపుకుంటూ మనం ప్లే చేస్తేనే ఒక ఆక్టివ్గా మనం చెప్పుకుంటాం. ఈ ఆక్టివ్ని ఒక సాంగ్స్లో ప్లే చేయాలంటే మొత్తం తెలియాలండి. ఈ ఆక్టివ్ అంటే ఏంటి, ఎన్ని స్వరాలు ఉంటాయి, ఈ బ్లాక్ కీ అంటే ఏంటి, వైట్ కీ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో కూడా నేను చేసి మీకు చెప్తాను. ఆ విధంగా మనము కీబోర్డ్లో అనేది నేర్చుకోవడానికి ముందుగా
సో ఈ బేసిక్స్ అనేవి తెలియాలండి. సో ఈ బేసిక్స్ తెలియకుండా మనం కీబోర్డ్ అనేది ఎక్కడ ప్లే చేయలేము. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీబోర్డ్ ప్లే చేయండి, నేర్చుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో అదేవిధంగా కీబోర్డ్ నేర్చుకునే దానికి మంచి ఆసక్తి ఉండాలండి. సో కీబోర్డ్ నేను నేర్చుకుంటా ప్లే చేస్తా అంటే కాదు. సో మన మనసు నుండి రావాలి కీబోర్డ్ ప్లే చేయాలంటే. సో ఈ కీబోర్డ్ చేయాలంటే ముందుగా మనం ప్లే చేయాలంటే సో మనం చాలా ప్రాక్టీస్ చేయాలండి. సో ఇట్లా మనం సాంగ్స్ ప్లే చేయాలన్నా కూడా సో మంచి ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఫింగర్స్ మంచి ఎంత ఫాస్ట్గా ప్లే చేయాలన్నా ప్రాక్టీస్ అనేది ముఖ్యంగా కావాలండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ లెసన్లో మనం ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.